ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు స్వయంగా ఇలా ఈ ఘనత అనేది రేవంత్ రెడ్డి గారికే తగ్గుతుంది. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారు స్వయంగా సుప్రీంకోర్టు జడ్జి, మాజీ జడ్జి అయిన సుదర్శన్ రెడ్డి గారిని మోసం ఎట్లా చేయబుద్ధి అయిందయా నీకు అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకు మోసం చేసినావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇలా తెలంగాణ బిడ్డ అయిన సుదర్శన్ రెడ్డి గారికి నీకు ఎట్లా మోసం చేయబుద్ధి అయింది? ఎప్పుడు కూడా నీ గురుదక్షిణ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఇస్తూనే ఉంటావా? ఎందుకు అమ్మి ఓట్లన్నీ తెలంగాణ అన్నీ కూడా తీసి బీజేపీ పార్టీకి ఎందుకు వేసిండు? యావత్ తెలంగాణ సమాజానికి నువ్వు జవాబు చెప్పాలి. సుదర్శన్ రెడ్డి సార్, మీరంటే మాకు చాలా గౌరవం. కానీ మీ వెన్నుపోటు మిమ్మల్ని ముందలు పంపించిర్రు, వెన్నుపోటు పొడిచిర్రు. ఇవాళ ఆయన ఏం చెప్తుండు బయట రేవంత్ రెడ్డి గారు? రాహుల్ గాంధీ గారు చెప్పిర్రు, నేను క్యాండిడేట్ పెట్టినా. మోడీ గారు చెప్పిర్రు, నేను ఓట్లు వేసినా అని చెప్తా ఉన్నాడు. ఇది వాస్తవం కాదా? నేను చెప్పింది ఏదైనా అబద్ధం ఉందా? మరి నిజంగా లేకపోతే ఎలక్షన్లు అవుతుంటే, ఎలక్షన్ సమయంలో, ఎలక్షన్ అయిపోయాక మీరు బీజేపీ పార్టీ మంత్రులను కలవాల్సిన అవసరం ఏమొచ్చింది? బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులని ఎందుకు కలిసిండ్రు? దీనికి జవాబు చెప్పండి. బాజాబ్తు తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు మరొక్కసారి తెలంగాణని మోసం చేసిన అనేది స్పష్టంగా కనబడతా ఉంది. ఇలా రేవంత్ రెడ్డి గారికి అలవాటు అయిపోయింది, ఆయనకు అమ్ముకోవడం అలవాటు కదా. ఇలా గ్రూప్ 1 పోస్టులని మొన్న మా ఆర్ఎస్ ప్రవీణ్ గారు చెప్పినట్టు 1700 కోట్ల రూపాయల స్కామ్ చేసిర్రు, అదే అమ్ముకున్నాడు. నిన్నగాక మొన్న స్వయంగా చూసిర్రు, మిర్యాల కూడా ఎమ్మెల్యే గారు వాళ్ళేమో యూరియా బస్తాల లోడ్ లారీలు అమ్ముకుంటుర్రు. ఇవాళేమో స్వయంగా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించిన ఓట్లు, ఎంపీ ఓట్లు ఇవాళ మళ్ళా అవి కూడా అమ్ముకున్నారు. ఇలా అన్నీ అమ్ముకున్నాడే ఈ రాష్ట్రంలో. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి ఆలోచన చేయండి.